గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు గ్రామ పంచాయతీ కార్మికులు వినతిపత్రం అందజేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. 10 నెలల నుండి మున్సిపల్ కార్మికులకు వేతనాలు రావడం లేదని, కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిఐటియు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంచిర్యాల జిల్లా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి ఇంటికి రావడం జరిగింది. ఇలా అనేక రకాలుగా గ్రామ పంచాయతీ కార్మికులకు గత 8 నెలల నుంచి 10 నెలల నుంచి వేతనాలు అనేవి రావడం లేదు. మరి నెల రోజులు జీతం రాకపోతేనే కింద మీద పడేటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి 10 నెలల నుంచి జీతం రాకపోతే ఇలా కార్మికులు ఎట్లా బతకాలి, కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలి, పిల్లలు ఎట్లా చదివించుకోవాలనేది ప్రశ్నార్థకంగా మారుతూ ఉంది. మరి మేము చెప్తా ఉన్నాం ఏంటంటే, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలన చేసింది. అనేక దఫాలుగా మేము పోరాటం చేశాం, సమ్మె చేశాం. కానీ ప్రభుత్వం మాత్రం ఆ సమస్యలు పరిష్కారం చేయలేదు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం ఎన్నికల్లో హామీలు ఇచ్చారు. మేము అడిగేది ఏంటంటే, ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి అని చెప్తా ఉన్నాం. అదేవిధంగా గతంలో గ్రామ పంచాయతీ కార్మికులకు 5 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇప్పటికీ 6 నెలలు గడుస్తూ ఉన్నా మంచిర్యాల జిల్లాలో ఏ గ్రామాల్లో కూడా ఇవాళ అధికారులు ఇన్సూరెన్స్ కార్మికులకు చేయించలేదు. కారణం ఏంటంటే, ఇవాళ వాస్తవానికి గ్రామ పంచాయతీ పనిచేసేటువంటి వాళ్ళ కార్మికులు ఎవరంటే ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళందరూ కూడా చాలా పేద కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కాబట్టి వీళ్ళకి చేయించట్లేదు. అంటే ఇందులో కూడా ఇవాళ కార్మికుల పక్షాన ఇవాళ అధికారులు లేరు, ప్రభుత్వం కూడా లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి, ఈ 5 లక్షల ఇన్సూరెన్స్లు 10 లక్షలకు పెంచాలి. గ్రామ పంచాయతీ సమస్యల గురించి ఈరోజు ఎమ్మెల్యే గారి ఇంటికి రావడం జరిగింది. ఎమ్మెల్యే ఇంటి దగ్గర మేము కోరుకున్నది ఒకటే విషయం, మాకు పెండింగ్ ఉన్న వేతనాలు చెల్లించాలి. అట్లనే మాకు అన్ని సౌకర్యాలల్లో మాకు బాగా చాలా ఇబ్బంది అవుతుంది. ఆ సౌకర్యాలను అన్నీ మాకు ఏ విధంగానైనా అందరితో కలిసి వాళ్ళను ఇలా ఆదుకోవాలని ఎమ్మెల్యే గారిని కోరడం జరుగుతుంది. ఏ విషయానికైనా కానీ కొంచెం ఇబ్బందికరంగా చేస్తాను, ఏదికైనా మమ్మల్ని కించపరిచే విధంగా, అవమానించే విధంగా చేస్తాను. మాకు పెండింగ్ ఉన్న జీతాలను పోయి అడగడానికి వెళితే ఆ విషయంలోనైనా ఇగిస్తాం అగిస్తాం, మాకు ఏ విధంగానైనా సహకరించడానికి ఎవరు దగ్గరికి రావడం లేదు. ఏదైనా ఉంటే సమస్య ఇక మా ఎమ్మెల్యే సార్ గారికి చెప్పడానికి ఇక్కడికి వచ్చినాం.